పేరు ఏం పేరు సార్? మండిపేట కోటూరు సార్. మండిపేట కోటూరు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సార్? ఇక్కడ వెంకటగౌడ. ఎట్లా చేస్తుంది సార్ ఇక్కడ వెంకటగౌడ? బాగానే తిరుగుతుంది, బాగానే చేస్తున్నారు. ఏమేం చేసింది సార్ మీ ఊరికి? రోడ్లు, ఇంకా డ్రైనేజీ కాలువలు అన్నీ బాగానే చేస్తున్నారు సార్. సీసీ రోడ్లు. ఇక్కడ ఊళ్ళో ఏం సమస్యలు లేవా? ఏం సమస్య లేదు సార్. ఇక్కడ ఇండ్లు లేవా అని వచ్చినాయి సార్? ఇక్కడ ఇండ్లు వచ్చాయి సార్. అందరికి వచ్చినాయి, పేదవాళ్ళకి వచ్చినాయి. ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి సార్. అన్ని పథకాలు అందరికీ చేరుతున్నాయి సార్. నిరుపేదలకు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్? అవును సార్. టీడీపీకి ఉంటాయా మరి వైసీపీకి ఉంటాయా? మాకు వైసీపీకి ఎక్కువ ఉన్నాయి సార్. వైసీపీకి 70% ఉన్నాయి సార్. ఎందుకు సార్ వైసీపీ ఎందుకు రావాలంటారు? అన్ని పథకాలు నిరుపేదలకు ప్రతి ఒక్క పథకాలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అందుతున్నాయి. కాబట్టి పేదవాళ్ళందరూ జగన్ వైపే ఉన్నారు. అవును, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. కాబట్టి జగన్ కి ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తారు. అమర్నాథ్ రెడ్డి గారికి ఎవరు అమర్నాథ్ రెడ్డి కూడా మద్దతు ఉంటారు, కానీ 20% 25% ఉన్నారు అంతే. మాకు మాజీ మంత్రి మా వైసీపీలో ఉన్నారు సార్. ఆయన వైసీపీలో ఉన్నారు, దీనికి ముందు ఉన్నాడు. పార్టీ మారాడు. ఇప్పుడు సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? మాకు జగన్ వస్తేనే బాగుంది. జగన్ వస్తే బాగుంటుంది. మళ్ళీ పథకాలు అందుతాయి. పేదలు, బడుగు వర్గాలు అందరూ కూడా బాగుంటారు. ఇదే ఊరా సార్ మీది? అవును సార్. ఈ ఊరి పేరు ఏం పేరు సార్? మండిపేట కోటూరు, బైపుగారిపల్లి పంచాయతీ. ఎట్లా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి? ఎలా ఉంది సార్? ఇక్కడ వచ్చిందని సీఎం గారు వచ్చినాక నుండి కొన్ని అభివృద్ధి పథకాలు ఎక్కువ జరిగినాయి. దాంట్లో సంక్షేమ పథకాలు వచ్చి ఈ స్కూల్ అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ల్యాండ్ పేదవాళ్ళకి ఇంటి జాగాలు ఇవ్వడం కానీ, ఇల్లులు ఇవ్వడం కానీ జరిగినాయి. ఇక్కడ వైసీపీకి ఎక్కువ మెజార్టీ ఎందుకు ఉందంటే, అమర్నాథ్ రెడ్డి గారు గతంలో మంత్రివర్యులుగా ఉండి ఈ బైపుగారిపల్లి పంచాయతీలో 7,150 మంది జనాభా ఉన్నారు. ఈ ఊరిలో కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉండినా కూడా ఒక చిన్న వర్క్ చేయలేదు. పక్క పంచాయతీ కరడిమడుగు సముద్రపల్లిలో మా పంచాయతీలో ఉన్న 7 వార్డులు అంత ఓటర్స్ ఉంటే ఆ పంచాయతీలకు 5 లక్షలు 10 లక్షల వర్కులు పెడతారు. మా పంచాయతీకి ₹1 వరకు కూడా అతడు ఇక్కడ చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ బెల్ట్, ఇప్పుడు వైఎస్ఆర్ బెల్ట్ అయిపోయింది అనేసి మా గ్రామంలో అతను ఏ ఒక్క వర్క్ చేయడం లేదు. ఇప్పుడు మీ ఊళ్ళో అన్ని సమస్యలు తీరిపోయినాయి సార్? ఇక్కడ ఉన్నాయి సార్, కొన్ని ఉన్నాయి సార్. ఇంకా ఉన్నాయా? ఉన్నాయి సార్. మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మరి వైసీపీకి ఉంది సార్. వైసీపీకి ఉంటాయా? ఇక్కడ తాగునీరు సాగునీరు ఎట్లా ఉంది సార్ ఇక్కడ? సార్ త్రాగునీరు ఉండింది. ఇప్పుడు ఈ సమ్మర్ వల్ల బోర్లు డ్రై అయినాయి సార్. ఊళ్ళో ఈ రోడ్లు అన్నీ 80% జరిగినాయి సార్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది ఇక్కడ? గవర్నమెంట్ సార్ నాడు నేడు కింద బాగా జరిగినాయి, వర్కులు బాగా జరిగినాయి, బాగుంది సార్. సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి సార్ ఇక్కడ? ప్రతి ఒక్క ఇంటికి వస్తుంది సార్. ప్రతి ఒక్క ఇంటికి సార్, ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు. మీ మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్ 2 ఉన్నాయి సార్. ఒకటి పలంనేరులో పెద్ద హాస్పిటల్ ఉంది, మళ్ళీ బాగా చూస్తారు సార్. రూరల్లో కొలమాసనపల్లి పిహెచ్సి పెట్టినారు సార్. మాకు రూరల్ మొత్తం కొలమాసనపల్లి ఎక్కువ లింక్ కాబట్టి అందరూ ప్రెగ్నెన్సీలు ఇవంతా కొంచెము చూస్తారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని డెలివరీలు వెళితే చిత్తూరుకు వెళ్ళండి అని రెఫర్ చేసేస్తారు. అది ఒక్కటి చేస్తే నెట్గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రి కానీ ఎవరు వస్తే బాగుంటుంది? మాకు జగన్ వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయి. మీ ఊరికి వెంకటగౌడ వస్తేనే మాకు అన్ని చదువుకోలేదు. అరాచక పాలన, దుష్ట పాలన, గ్రూప్ రాజకీయ పాలన, వ్యవస్థ మార్పు చేసినారు. మైనింగ్, ఇసుక దోపిడీ, భూ కబ్జా, నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాడు అతను స్థానిక ఎమ్మెల్యే వెంకటగౌడ గారు. సరే, ఇక్కడ అన్ని దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటాయా వైసీపీకి ఉంటాయా? టీడీపీకి అవకాశం ఉంటుందండి. ఎందుకుంటే టీడీపీ పాలన బాగుంది. అడ్మినిస్ట్రేటివ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి, ప్రపంచ మేధావి. ప్రతి ఆఫీసులోని అఫీషియల్స్గా వాళ్ళు కూడా భయపడతారు. భద్రత ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. ఈ యొక్క పాలనలో దుష్ట రాజకీయము, రాక్షస పాలన, దుర్మార్గ పాలన బాగాలేదంటారు? బాగలేదండి. ఇక్కడ మీ ఊళ్ళో ఎట్లా రోడ్డు సౌకర్యాలు? రోడ్డు సౌకర్యాలు గత చంద్రబాబు నాయుడు గారు 2004లో 96 నుంచి 14 ఏళ్ళుగా ఉన్నప్పుడు కాబట్టి ఈ సీసీ రోడ్లు కూడా అతను అవలంబించినాడు. వాటర్ ట్యాంకులు, నీళ్ళ ట్యాంకులు, మరి చెక్ వాలు, చెక్ గేటు, చెక్ డ్యామ్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి సార్ ఇక్కడ? అందుతా ఉందండి. 10 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఓకే, 10 రూపాయలు ఇస్తా ఉన్నారు, 100 తీసుకుంటా ఉన్నాడు వెనకాల. అదేంది జరుగుతుంది? ఈ మా జనాలకి ఈ యొక్క నిరక్షరాస్యులకి ఏమీ అర్థం కావడం లేదు.
జై జగన్ జై జగన్ అంటున్నాడు. ఫైనల్ గా ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు అండి. అమర్నాథ్ రెడ్డి గారు జై తెలుగుదేశం జై అమర్నాథ్ రెడ్డి గారు. ఇదే ఊరా ఇది? అవును సార్, మేము బావులు కొన్నాం కాపురము. ఎట్లుంది మీ ఊరు ఎట్లుంది? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కావాలి ఎమ్మెల్యేగా? మన వెంకటగౌడ ఎందుకు కావాలి? ఆయన కొన్ని పనులు చేస్తున్నారు సార్, అందువల్ల. ఏమేం పనులు చేసిండు? అన్ని రైతు భరోసా చేసినారు, పోతే 18,000 పథకాలు బాగున్నాయా? మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలా అమర్నాథ్ రెడ్డికి? అంతటోళ్ళు మేము పోయలేదు, మేము బాగా కాడ ఇక్కడికి వచ్చి పోతుంటాం. మీకు మంచిగా ఉన్నాయి ఇక్కడ, సౌకర్యాలు అన్ని మంచిగా ఉన్నాయి? నీళ్ళు లేవు సార్ ఇక్కడ. నీళ్ళు లేవా? ఇక్కడ బర్రెలకు పాలకి లీటర్ ఎంత ఇస్తారు? పాలు అక్కడ 35-36 వేస్తారు. 35-36 ఉన్నాయంట. ఈసారి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది మళ్ళీ ఇక్కడ? ఇంకా వెంకటగౌడ వస్తుందే బాగుంటుంది. సీఎంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఎవరు? జగన్మోహన్ రెడ్డి కావాలంటారు. పేదలు మీ పేదలకు గవర్నమెంట్ ఎలా చేసింది ఇక్కడ సంక్షేమ పథకాలు? జగన్మోహన్ రెడ్డి సార్, జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి మాకు అంత పథకాలు అంతా ఇచ్చినాడు, అన్ని పనులు చేపించినాడు సార్. అన్ని పనులు చేసిరా? మళ్ళీ ఆయనే రావాలనా? ఆయనే రావాలి సార్. మరి టీడీపీకి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఒక టైంలో ఉండి ఈ పక్క ఉండి ఆ పక్క జంప్ అయినాడు, ఈ పక్క ఉండి ఆ పక్క జంప్ అయినాడు. ఇంకెట్ట సార్, నేను నీతో కూడా ఉండి ఇంకొకసారి నెక్స్ట్ నేను నిన్ను వదిలేసి ఆపకపోతే ఇప్పుడు నువ్వు ఏమైపోవాలా? నేను ఏమైపోవాలి నిన్ను వదిలేసిపోతే? అంతే అంటారా? అవును సార్. అంటే వదిలేసినట్టు ఎట్లా? ఏమంటే ఆయనలో ఏమి శాతకం లేదు, మంచివాడు. ఆయన పక్క లేకుండా ఆ పక్క జంప్ అయ్యి టీడీపీలో చేరిపోయా. టీడీపీ తరఫున వెళ్ళిపోయినా సార్. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి ఉంటాయా మరి వైసీపీకి ఉంటాయా? వైసీపీ సార్. ఇక్కడ సౌకర్యాలు ఎట్టున్నాయి మీ ఊళ్ళో? అన్ని సౌకర్యాలు, బోర్లు నీళ్లు గిళ్ళంతా బాగా వేసినాడు, స్కూళ్ళు కట్టించినాడు, మొత్తం చేసిండాడు సార్. మీకేమన్నా పింఛన్ ఒకటి వస్తుంది సార్, నాకు పింఛన్ వస్తుంది. మీకు ఏమైనా ఇల్లు వచ్చిందా గవర్నమెంట్కి వెళ్ళి? ఇచ్చిండాడు సార్, భూములు కొని ఇల్లు కట్టించినాడు సార్. భూములు కొని ఇల్లు కట్టించినాడు. మరి సార్ ఎవరు? జై చంద్రన్న జై జగన్ అన్న? జగన్ అన్నే సార్, జై జగన్ అన్నే సార్. జై జగన్ అన్నేనా? అవును సార్. ఓకే, మీది ఎక్కడనే? ఎట్లుంది సార్ ఇక్కడ? ఇక్కడ బాగుంది. ఏంటిది? వైఎస్ఆర్ పార్టీకి బాగుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో రైతులంతా బాగుపడినారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ముఖ్యమైన పాయింట్ ఏమంటే 5,000 కానీ 2,000 కానీ వేస్తే బ్యాంకుల కాడికి ఆడవాళ్ళు పోయి బ్యాంకుల కాడ కాసుకోండి. ఈ పొద్దుట్లో బ్యాంక్ కాడికి ఆడితే పోకుండా అయిపోయింది. ఎవరో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంది. లక్షణంగా 6 నెలలకు 14 లక్షలు తీసుకొని వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్యాంకుల కాడికి పోయి 10,000 వేసే కొందికి 3 తూర్లు తీసుకోమంటే 3 తూర్లో పోయి ఆ పక్క కూర్చొని వస్తున్నారు. ఇప్పుడు ఆ బాధ లేదు. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మటుకు లక్షణంగా బాగుండవు. రైతు భరోసా అంటారా, మగవాళ్ళకంతా అకౌంట్లో పడిపోతుంది. లక్ష్యంగా ఉన్నారు. ఇదే ప్రభుత్వం రావాలా, మా సన్నకారు రైతులంతా బాగుపడతాం. ఇదే ప్రభుత్వం రావాలంటారు? ఇదే ప్రభుత్వం కావాలి. ఓకే సార్. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? వెంకటగౌడ్. ఎట్లా చేస్తుంది వెంకటగౌడ్? బాగా చేస్తున్నారు. బాగా అంటే ఏమేం చేస్తుంది చెప్పు? బాగా అంతా రోడ్లు వేసిండు, ఫ్లాట్లు ఇచ్చినాడు, అంతా బాగా చేసినాడు. అంతా బాగా చేసిండా? ఈసారి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి అమర్నాథ్ రెడ్డా వెంకటగౌడ? అది ఎలక్షన్ బట్టి ఉంటుంది. మంచిగా చేసినా ఇప్పుడు అనుకుంటాం, మళ్ళీ బట్టి అంటే మంచిగా చేసినారా వెంకటగౌడ వేస్తాడు. వెంకటగౌడ వస్తాడు. అమర్నాథ్ రెడ్డి గారికి అది చెప్పలేము మనము. సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. మీకు ఇక్కడ నిరుద్యోగులకు ఏమైనా కంపెనీలు కానీ వచ్చినాయి? ఇక్కడ కంపెనీ జాబ్ చేర్పిస్తామని చెప్తున్నారు. ఇక్కడ 4 రోడ్డు కూడా చేర్పిస్తే మంచిది అంటారు. మంచిది. మీ ఊర్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా? మా ఊర్లో ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఫ్లాట్లు మాత్రం ఇచ్చినది, ఇంకా ఏమి గవర్నమెంట్ ఫ్లాట్స్ ఇచ్చారు. ఇక్కడ రౌడీజం, గుండాయిజం ఉందా? అంత ఏముండదు. బెదిరించుడు, కబ్జాలు అట్లంతా ఏముండదు. అట్లాంటిది ఏం లేదా? సామరస్యంగానే ఉంటుందా? బాగుంది. ఓకే. ఇదే ఊరా? ఇదే ఊరా? ఎట్లుందమ్మా మీకు అభివృద్ధి ఇక్కడ మీ ఊర్లో? బాగానే ఉంది సార్. బాగా అంటే ఏమేం చేసినమ్మా? అన్ని చేసినారు, చెప్పిందంతా చేసినారు కదా సార్. చెప్పిందంతా చేసినారు. మీకు అమ్మ ఒడికి ఇట్లా ఏమైనా వస్తున్నాయా? అమ్మ ఒడి వస్తుంది, మా ఇంట్లో చేయూత వస్తుంది, పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అన్నీ వచ్చినాయి సార్. మాకు ఇల్లు ఇచ్చినారు గవర్నమెంట్ మూలంగా. మాకు ఇల్లు కూడా శాంక్షన్ అయింది. మాకు పెళ్ళి 15 సంవత్సరాలు అవుతాం సార్. ఈ స్కీమ్లోనే మాకు ఇల్లు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అవుతుంది సార్. 15 సంవత్సరాలు అవుతుందా? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, మరి టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా? వైసీపీకే వేస్తాం సార్. వైసీపీనే గెలుచుకుంటాం. వైసీపీకి అంటే ఎందుకు? మాకు అన్ని చేసినారు కాబట్టి మేము దానికి వేసి గెలిపించుకుంటాం. ఇక్కడ ఏమి ప్రాబ్లమ్స్ ఏం లేవమ్మా ఈ ఊళ్ళో? ఏం ప్రాబ్లం ఏం లేదు సార్, అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ స్కూల్స్ కానీ హాస్పిటల్ సౌకర్యాలు? స్కూల్స్ అంతా బాగా డెవలప్ అయింది సార్. ఇంకా అవును సార్. ఫుడ్ పిల్లలకి అంత అరేంజ్మెంట్ బాగుంది సార్. బాగుందంటారా? మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలంటారా? అవును సార్.
ఇదే ఊరా సార్ మీది? ఏ ఊరు సార్? ఈ ఊరు పేరు ఏం పేరు? మండిపేట కోట. మండిపేట కోటూరు. ఎట్లుంది సార్ ఇక్కడ అభివృద్ధి? అభివృద్ధి బాగానే ఉంది కానీ జగన్ పరిపాలన అలాగా ఎవరు చేయలేరు. కానీ లోకల్ నాయకుల్ని బట్టి ఇక్కడ చాలా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ లోకల్ నాయకులు పెద్ద చిన్న లేదు, రౌడీజం ఎక్కువైపోయింది. చెప్పులతో కొట్టడానికి రావడం ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతుంది. ఎక్కడ? ఇదే ఊర్లో, ఇదే ఎస్సీ కాలనీలో. ఎవరు కొడుతున్నారు? వైసీపీ కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలు కొడుతున్నారు. ఎందుకు? మేము వైసీపీ కార్యకర్తలే. మేము ఎంత పోయినా కానీ మీరు వేరే పార్టీ, మీరు మా పార్టీ కాదు అనేసి అంటారు. ఇక్కడ రూరల్ కన్వీనర్ చాలా దౌర్జన్యం చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది సార్? ఇక్కడ అభివృద్ధి అంతా బాగుంది. అభివృద్ధి బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఫేవరింగ్ ఎక్కువ ఉండదు. ఫేవరింగ్ ఎవరికి ఫేవరింగ్? వాళ్ళోళ్ళే చేసుకుంటారు. ఇల్లు ఉండేవాడి పైన ఇల్లు. మీకు రాలేదు ఇల్లు? మాకు వచ్చిండే. అది మా గురించి నేను మాట్లాడలే, అందరి పబ్లిక్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకే వస్తున్నాయి. నిజమైన పేదలకు వస్తలేవా? నిజమైన పేదలకు అందడం లేదు. వాళ్ళే ముందుండి రౌడీజం చేస్తున్నారు. అందుకని జగన్ పరిపాలనగా ఎవరు ఈసారి ఎవరికి అవకాశం ఉంది సార్? మరి అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటుందా, మరి వెంకట గౌడ్కి ఉంటుందా? ఇక్కడ వచ్చి ఎవరు వస్తారనే దానికంటే లోకల్లో అవేర్నెస్ ఎక్కువగా ఉండదు. వైసీపీ వచ్చే మూమెంట్లో ఉండింది కానీ ఇప్పుడు రాదు ఇక్కడ. ఎందుకంటే కార్యకర్తలు సరిలేదు. ప్రతి ఒక్కడు నాయకుడు అయిపోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దోళ్ళని కూడా ఎక్కడికన్నా అక్కడక్కడ తిరగడం, తిట్టడం అలా జరుగుతూ ఉంది. వైసీపీకి డ్యామేజ్ చేయడానికి వాళ్ళు చేసేటువంటి కార్యాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఓట్లతో వాళ్ళకు బుద్ధి చెప్పబోతున్నారు. ఎక్కడ మీది? ఇక్కడే మండిపేట కోట. ఎట్లుంది ఇక్కడ అభివృద్ధి? ఎట్లుంది ఇక్కడ? బాగుంది సార్. బాగుందని ఏమేం చేశారు? అన్ని పథకాలు అన్నీ అందరికీ అందాయి. అన్ని పథకాలు అందినాయి. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, మరి ఫ్యాన్ గుర్తా సైకిల్ గుర్తా? ఫ్యాన్ ఎందుకో? మంచి చేసినాడు కాబట్టి. మంచి ఏం చేసిండు చెప్పు? మాకు ఇల్లు స్థలాలు వచ్చింది, అమ్మ ఒడి వస్తూ ఉంది, రైతు భరోసా వస్తూ ఉంది, అన్ని పథకాలు వస్తూ ఉంది. పెన్షన్ వస్తూ ఉంది. 1వ తేదీ మార్నింగ్ అయితే ఇచ్చేస్తారు. అన్ని బాగున్నాయి అంటూ. అమర్నాథ్ రెడ్డి కన్నా అవకాశం ఉంటుందా? ఇక్కడ లేదు, 90%. మండిపేట కోటూరు. మండిపేట కోటూరు. ఎట్లా సార్ ఇక్కడ అభివృద్ధి? ఎట్లా ఉంది అభివృద్ధి? జగన్ ఉంది సార్. జగన్ ఉంది. ఏమేం చేశాడు సార్? అన్ని మంచి పనితో చేశాను. అన్ని మంచి పనులు చేశాను. అన్ని మంచి పనులు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీ వైసీపీ? వైఎస్పీ. ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ గుర్తే. ఎందుకు టీడీపీ ఎందుకు వేయరు? టీడీపీ అంటే ఆయన ఏం మంచిది ఏం చేయలేదు. ఏం చేయలేదు. వైసీపీ కూడా ఏం చేయలేదు. వైసీపీదా చేస్తూ ఉండేది. ఏమేం చేశారు వైసీపీ? అంతా అమ్మఒడి డబ్బులు, 40 వయసు వాళ్ళకి డబ్బులు, ఆటో వాళ్ళకి, ఇంటింటికి పింఛన్ ఇచ్చేవాళ్ళు, అది బాగానే ఇస్తూ ఉండే. అన్ని బాగానే ఉన్నాయి అంటారు. అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ టీడీపీ వైసీపీ? వైసీపీ రావాలి. ఇప్పుడు మరి వెంకట గౌడ వెళ్తే కలుస్తారా? కలుస్తాడు. మంచిగా మాట్లాడతారా? మంచిగా మాట్లాడతాడు. అమర్నాథ్ రెడ్డి? అమర్నాథ్ రెడ్డి రావట్లేదా? ప్రచారానికి వస్తురా? ప్రచారానికి ఎప్పుడు వస్తారు మనకు తెలియదు, మనం పోము. ఇప్పుడు మీ ఊళ్ళో ఏం సమస్యలు లేవా? ఏం సమస్య? రోడ్లు మంచిగా మీ ఊళ్ళో? రోడ్ అంతా మంచిగా కనపడుతుంది. ఇప్పుడు ఇది వాన వచ్చింది సార్, తార్ రోడ్ ఇది. ఇది వాన వచ్చి నీళ్లు వచ్చి చేరిపోయింది. అంతే అంటారు. మళ్ళీ వైసీపీ అంటారు. అవును సార్. ఇదే ఊరా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీడీపీ మరి వైసీపీ? వైసీపీ. ఎందుకు వైసీపీ? బాగా చేస్తున్నాడు. బాగా అంటే ఏమేం చేసిండు? అన్నీ డెవలప్ చేస్తున్నారు. అన్నీ అమ్మఒడి, ఆశ వరకు, ఇది రుణమాఫీ, రైతు భరోసా, ఇండ్లు ఇచ్చినాడు. పోతే ఇది ఏంటది, స్కూల్ పిల్లకాయలకి ఇచ్చినారు. స్కూల్ భోజనం బాగా పెట్టినారు. మీకు తాగునీరు ఎట్లుంది? తాగునీరు కూడా బాగుంది మాకు. సాగునీరు బాగుంది. మీరు ఏం చేస్తారు? మీరు రైతు పని చేస్తాం. రైతు పని. ఆవులు ఇట్లా ఉన్నాయా? ఆవులు ఉన్నాయి. ఎట్లా పాలు ఎట్లా లీటర్ ఎట్లా? 38 రూపాయలు, 40 రూపాయలు ఇస్తున్నారు. 35 రూపాయలు, 40 రూపాయలు. మంచిగా ఉందా? మరి బాగుందంట. ఇదేనా షాప్ మీదేనా? అవును, మాకు జగన్ అన్న ఇచ్చిన అంగడి ఉంది. అయినా నేను పెద్దదిగా కట్టుకోవాలా. డబ్బులు కూడా 50,000 ఇచ్చినాడు జగన్ అన్న నాకు. సచివాలయం నుంచి నాకు వడ్డీ కూడా 500 వచ్చింది. విద్యా దీవెన వచ్చింది. ఇది విద్యా దీవెన, అమ్మఒడి, వాహన మిత్ర, రైతు భరోసా, 0 వడ్డీ, గ్రూపులో రుణమాఫీ అంతా అయింది సార్. నాకు మంచి జరిగింది. మాకు జగన్ అన్న కావాలని ఆశపడుతున్నాను.
ఇంకో టీడీపీకి ఏం అవకాశం ఇవ్వరా? టీడీపీకి అవకాశం ఉంది సార్. ఫస్ట్ ఒకసారి రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ మా గ్రూపుల్లో చేయలేదు. మాకు పసుపు బొట్టుకని 10,000 ఇచ్చినాడు అంతే సార్. మాకు రైతు రుణమాఫీ మాకు ఏం చేయలేదు. గ్రూపులో రుణమాఫీ మాకు చేయలేదు. ఇది మామిడి చెట్లు పెట్టినాం సార్ మేము. నా దగ్గర వచ్చి నాకు 12,000 ఒక కంతు పడింది. 12,000 చంద్రబాబు పీరియడ్లో 12,000 ఒక కంతు వచ్చినప్పుడు నా పైన 66,000 తీసుకున్నారు. ఎవరో నాకు తెలీదు. మా గ్రూప్ తరఫున వచ్చి నాకు మీటింగ్ పెట్టినారు మా వెలుగు ఆఫీసులో. పోతే నిర్మలమ్మ ఇది 60,000 ఉంది అని చెప్పినారు. నాకు బాధ అయిపోయింది. మా సీసీ వచ్చి ఎవరమ్మా ఇంత బిల్లు తీసినాడు అని చెప్పి అడిగినాడు. సార్ నాకు తెలియదని చెప్తే అది ఎవరు తిన్నారో ఏమో నాకు తెలుసు సార్. మళ్ళీ నాకు నా భర్తకు కూడా తెలియకుండా 15,000 సంఘమిత్రకు డ్రా చేసి నాకు అప్పు కట్టినారు సార్. అది ఎవరు తిన్నారో ఏమో తెలియదు. ఎందుకు పాలు పోస్తాం మేము సంఘమిత్రకి? సంఘమిత్ర అంటే సంఘమిత్ర తరఫున మాకు గ్రూపులు పెట్టినారు సార్. ఇప్పుడు సరే మా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీడీపీకి అవకాశం ఉండదు, వైసీపీ లేదు. మా వైసీపీకే అవకాశం, మా జగనన్నకే మాకు అవకాశం. మాకు జగనన్నే కావాలా. ఈ రెండోసారి కూడా సీఎం జగనే కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటగౌడ్ ఎమ్మెల్యే ఇద్దరు కావాలి. అమర్నాథ్ రెడ్డి వద్దు. ఎందుకు వద్దమ్మా? మాజీ మంత్రి వద్దు సార్. మాకు మంచి జరగలేదు కాబట్టి మేము వద్దంటున్నాం సార్. ఈసారి మేము జగన్ సార్కి ఇంకొకసారి అవకాశం ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. ఏ ఊరు మీది? మాది కోటూరు. మాది కోటూరు. మీ కోటూరుకి ఎమ్మెల్యే ఎవరు? వైఎస్ఆర్ వెంకటగౌడ్. అవును సార్. ఆయనే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు? అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నాకు పింఛను మంచి చెడ్డది టీడీపీ ప్రభుత్వంలో ఎదురు రాలేదు. ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మొత్తం వస్తూ ఉంది సార్. పిల్లకాయలకు భోజనం కానీ, మంచి చెడ్డది కానీ, రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి నాకు పింఛను శుద్ధంగా ఏమి కానీ మాకు ఇల్లు టీడీపీ ప్రభుత్వంలో ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో నాకు అన్ని సౌకర్యాలు బాగా వచ్చింది, బాగా ఉంటాము. అన్నీ బాగుంది సార్. ఇదే గవర్నమెంట్ రావాలా? మళ్ళా ఇదే గవర్నమెంట్ మాకు రావాలా. ఇదే గవర్నమెంట్, జై జగన్, ఇదే రావాలా, ఇదే రావాలా. ఇదే ఊరమ్మా? ఇదే ఊరే. ఎట్లుందమ్మా ఈ ఊరు అభివృద్ధి? ఎట్లుంది ఇక్కడ? ముందు కన్నా ఇప్పుడు ఎంతో బాగుంది. చాలా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. ముందంటే చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఏది మాకు అందేదే కాదు, ప్రతి ఒక్కటి ఏది తెలిసేదే కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క స్కీము ప్రతి ఒక్కటి ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ చాలా ఉంది. పిల్లల స్కూల్ కాడ నుంచి పిల్లలకి యూనిఫామ్లు, స్కూలు, సాక్స్, యూనిఫామ్ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి మాకు వస్తుంది. ఏదైనా మాకు ప్రాబ్లం అయితే కూడా ఎమ్మెల్యే తర్వాత మేము చెప్తే కూడా ఆయన మాకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందరికీ ఉంది. కంపల్సరీ ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తున్నారు. ఎమ్మెల్యే గారు వస్తే కలుస్తారా మేడం ఇక్కడ సమస్యలు? కంపల్సరీ. ఇది ప్రాబ్లం అంటే ఎమ్మెల్యే కంపల్సరీ మాకు వస్తారు ఎక్కడైనా సరే. అమర్నాథ్ రెడ్డి గారు మేడం అంతగా లేరు. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం, టీడీపీకి అవకాశాలు ఉంటాయి, వైసీపీకి ఉంటాయా? వైసీపీ. సీఎం ఎవరికి బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది? ఏ సీఎం ఇన్ని స్కీమ్స్ పెట్టిందే లేదు. ఇన్ని స్కీమ్స్ ప్రతి ఒక్కటి ఈయన వచ్చే ఇన్ని స్కీమ్స్ పెట్టినారో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క పథకాలు కంపల్సరీ ఈయన అందజేసింది. ఏ గవర్నమెంట్ ఇంత డెవలప్మెంట్ చేయలేదు. ఏ గవర్నమెంట్ లేదు. ఇన్ని స్కీమ్స్. మీ ఊళ్ళో ఏమైనా రౌడీజం, గుండాయిజం అలాంటివంతా లేదండి. ఇక్కడ అందరికి పేదలకు ఇండ్లు ఏమైనా వచ్చినాయి అమ్మా? వచ్చింది. ఇంటి జాగాలు వచ్చింది, ఇల్లులు వచ్చినాయి, ప్రతి ఒక్కటి వచ్చింది. ప్రతి ఒక్కటి వచ్చిందంట. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏది రావాలంటారు? వైఎస్ఆర్. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది? ఎట్లా చెప్పేది నాకు తెలియదు. మంచి చేస్తుండా? మీకు అన్ని కరెక్ట్గా జరుగుతాం సార్. ఏమేమి జరుగుతుంది? 18 వస్తా ఉంది, ఆసరా దుడ్లు ఇంకో పడింది, ఇంక ఎత్తుకోవాలా, వెండి దుడ్లు ఇంకో పడలేదు ఎత్తుకోవాలా. మాకు 18 2 ఏళ్ళు వచ్చింది, ఇంకో మళ్ళీ రాలేదు. మళ్ళాక పింఛన్ దుడ్లు ఇంటికాడ తెచ్చిస్తా ఉంటారు. అన్ని కరెక్ట్గా జరుగుతాం సార్. మాకు ఏం పాట లేదు. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదమ్మా? వస్తా ఉంది. మరి వైసీపీ రావాలా, టీడీపీ రావాలా? దాని గురించి చెప్పలేవా? ఫ్యాన్ గుర్తా, సైకిల్ గుర్తా? నాకు ఫ్యాన్ గుర్తు రావాలి సార్. ఫ్యాన్ గుర్తు రావాలా? అవును. ఏం పని చేస్తారు మీరు? నేను కూలి పని చేస్తాను సార్. ఈ ఆవులు మీయేనా? మాది కాదు, నా కొడు మనోన్నది. ఎవరిదైతే మీయే కదా. మాది అంటే వాళ్ళది నాది నాదే. నేను ఉండేది. లీటర్ పాలు ఎట్లా? 2 లీటర్ ఇస్తా ఉంది. 2 లీటర్ ఇస్తుందా? లీటర్ ఎట్లా అమ్ముతారు? అది తెలుసు నాకు. వాళ్ళకి అమ్మే వాళ్ళకి తెలుసు. అమ్మే వాళ్ళకి తెలుసు అంటవా? ఈసారి ప్రభుత్వం మళ్ళీ ఎవరు రావాలి? జగనా, చంద్రబాబు? జగన్ రావాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా నాకు వద్దని చెప్పలేదు. వాళ్ళు బరుతుంది. అవును సార్. బాగుందా? ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారమ్మా?
లాంగే బెటర్ అవి బట్టర్ వింతందిగా. ఇక్కడ మీకు అమ్మ ఒడికి ఇట్లా ఏమైనా వచ్చినాయమ్మా? మా అక్కకు వచ్చిండదు. మీకు ఇండ్లు కానీ ఏమైనా వచ్చినాయా? ఇంటి స్థలం వచ్చిండది, అన్ని సౌకర్యం అంతా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలి, టీడీపీ వైసీపీ? జగనే. జగనే ఎందుకు రావాలి? జగనే అన్ని అందరికీ మంచి చేస్తాడు కనుక పిల్లల్ని చదివిపిస్తాడారు, అన్నీ బాగా సేఫ్టీగా ఉంది కనుక అందరికీ. అంటే కాళ్ళు ఇప్పుడు మా పక్కింటి అమ్మాయి కూడా కాళ్ళు చేతులు రాకుండా అంతా సౌకర్యం అంతా బాగుంది. ఇంటి పక్కలో అంతా బాగుంది. ఇక్కడ ఇల్లు ఇచ్చారా మా ఊళ్ళో? ఇచ్చిండ. ఇల్లు లేదు, స్థలం ఇచ్చిండారు. స్థలం ఇచ్చారా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, టీడీపీకి ఉంటాయా వైసీపీకి ఉంటుందా? ఇక్కడ జగన్కే ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే వస్తారా? మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? ఎమ్మెల్యే వెంకటగౌడ్. వెంకటగౌడ్ ఎలా చేస్తున్నాడు ఇక్కడ? బాగా చేస్తాం. అమ్మనాథ్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు వెంకటగౌడ్ వచ్చిన తర్వాత బాగుందా? వెంకటగౌడ్ వచ్చినాక బాగుంది. వెంకటగౌడ్ వచ్చిన తర్వాత బాగుందంటారా? ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన? ఎట్లుంది ఇక్కడ? అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఏమేం చేసిండు ఇక్కడ ఎమ్మెల్యే గారు? ఏమేం చేసిండు అభివృద్ధి కార్యక్రమాలు? ఏమేం చేసిండు? రోడ్డు చేశాడు. అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డి కాదు, వెంకటగౌడ్ ఎలా చేసిండు ఇక్కడ అభివృద్ధి? ఏమి చేయలేదు. సంక్షేమ పథకాలు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి అని చెప్తారు ఊళ్ళో. మా ఇంటి ముందు చూపిస్తాను. ఏమీ లేదు. ఏం లేదా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి అమర్నాథ్ రెడ్డి రావాలన్నా వెంకటగౌడ రావాలన్నా? మాకు అమర్నాథ్ రెడ్డి. ఎందుకు రావాలి అమర్నాథ్ రెడ్డి? అన్ని చేసాడు. దీని ముందు వచ్చాడు 5 ఏళ్ళు, హౌసింగ్ ఇచ్చాడు, ఆ రోడ్లు వేసాడు, మనకు కావాల్సిన అన్ని ఇచ్చాడు. వెంకయ్య వచ్చాడు, ఏమి ఇచ్చాడు? ఏమీ లేదా. ఏమీ లేదు. సీఎం పాలన ఎవరు బాగుంది? చంద్రబాబు నాయుడు గారు బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారు బాగుందా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బాగుందంట. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీయా రాహుల్ గాంధీ? మోడీనా? ఇక్కడ ఎంపీ రెడ్డప్ప గారా ప్రసాద్ గారా? ప్రసాద్ గారు రావాలంటారా? ఈ ఊరేనా? ఎట్లుందమ్మా ఈ ఊళ్ళో అభివృద్ధి? మంచిగా వస్తున్నాయి ఊళ్ళో? ఏం అభివృద్ధి ఏం చేసినారు? ఏముంది? రోడ్లు చూడు ఎట్లుంటాయి. రోడ్లు బాగాలేవా? తాగునీటి సమస్యగా ఉంది, టాపులు లేవు, తాగునీటి సమస్య, రోడ్లు సరిలేదు, ఏం ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలి? టీడీపీ రావాలి. టీడీపీ రావాలంటారా? ఎందుకు ఎమ్మెల్యే ఇక్కడ ఏం చేయట్లేదు? అయితే ఏం చేశారు ఇక్కడ ఇల్లు కానీ, అమ్మ ఒడి కానీ, పింఛనీళ్ళు అవి వస్తున్నాయి. అమ్మ ఒడి ఇయర్ ఇవ్వలేదు. 15,000 అన్నారు, 12,000 ఏదో ఇచ్చినారు, కట్ చేసుకున్నారు. ఈ ఇయర్ అది కూడా లేదు. ఇప్పుడుంటే సీఎం సరిలేదు, ఎమ్మెల్యేలు సరిలేదు, ఏం డెవలప్మెంట్ ఏం లేదంటారా? మళ్ళీ ఎవరు రావాలంటారు? టీడీపీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఇప్పుడు వెంకటగౌడ తిరుగుతాడు ఇక్కడ 5 సంవత్సరాల నుంచి? ఎప్పుడో ఒకసారి ఏదో వస్తారు పోతారు. అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు లేదు కదా, రూరల్లో లేదు. రూరల్ లేదు కరెక్టే. మీకు ఇప్పుడు రోడ్లు బాగాలేవంటే రాలేదు. ఇప్పుడు బాగానే ఉన్నాయండి. ఆయన ఉన్నప్పుడు బాగున్నాయా? ఇప్పుడు బాగాలేమంటారా? ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ ఈ ఊళ్ళో? బాగుండదు. బాగుంటే ఏమేం చేసింది సార్ ఇక్కడ? అన్నీ అంటే ఎమ్మెల్యే గారు అయితే రోడ్లు కొంచెం చేసినారు బాగానే, అలా ఇట్లా సచివాలయం కట్టినారు, బాగానే కట్టినారు. ఫస్ట్ వచ్చి అమ్మబడి కానీ పథకాలు అంతా బాగానే ఉన్నాయి. ఇంకా పర్లేదు, నాట్ బ్యాడ్. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటాయా వైసీపీకి ఉంటాయా? నా దగ్గర 60% వైసీపీకి ఉన్నదండి. 60% వైసీపీ ఉందంటారు. ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంది సార్? ముఖ్యమంత్రులు అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా బెటర్. ఎట్లుంది సార్ ఈ ఊళ్ళో అభివృద్ధి ఎలా ఉంది సార్ ఇక్కడ? బాగానే ఉండదు. బాగంటే ఏమేం చేశారు సార్? ఇంట్లో కొత్త ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ఊళ్ళో రోడ్లు కానీ వాటర్ సౌకర్యం కానీ ఎలా ఉంది సార్? వాటర్ సౌకర్యం ఈదిపై కొంచెం తక్కువ. రోడ్డు సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. రోడ్లు సచివాలయంలో సెక్రటరీ సరి లేదు అంతే. మా ఊరికి సెక్రటరీ సరిగ్గా ఉంటే అన్ని కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటాయి వైసీపీకి ఉంటాయి? వైసీపీకి ఉంటాయి. వైసీపీకి ఉంటాయా? వెంకటగౌడ తిరుగుతారు సార్ ఇక్కడ? జరుగుతాడు. బాగా అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగున్నాయి. అమర్నాథ్ రెడ్డికి సార్? అమర్నాథ్ రెడ్డి గారికి అంత లేదు. మా ఊరికి ఒక 2-3 బాగుపడతారు అంతే. అంటే ఇద్దరులో ఆ ఊరికి 10 మందికి బాగలేదు, 2-3 బతుకుతారు అంతే. అమర్నాథ్ రెడ్డి ఎందుకు అంటున్నా? ఎందుకు? వాళ్ళు వచ్చిందన్న వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు భాగాలు పెట్టుకొని పోతారు అంతే. మరి వెంకటగౌడ వస్తే? వెంకటగౌడ 10 మందికి ఇది వస్తాడు. 10 మందికి వస్తాడు. 10 మంది. సీఎం గారి పాలన ఎలా ఉంది సార్? బాగానే ఉండదు. జగన్మోహన్ గారి పాలన బాగానే ఉండదు. ఇక్కడ ఎంపీగా ఎవరికి అవకాశం ఉంటుంది సార్? రెడ్డప్పకే ఉంటుంది. రెడ్డప్ప గారికి ఉంటుందా? పర్వాలేదండి. ఏమేం చేసిండు సార్? నాకు ఇల్లు ఇచ్చినారు. ఇల్లు ఇచ్చిరా? ఇది అవును. ఇది గవర్నమెంట్ ఇల్లేనా? అవును, గవర్నమెంట్ ఇల్లు. ఇంకేమి ఇచ్చారు? మాకు ఇల్లు ఒకటి వచ్చింది, పిల్లలకు వచ్చి అమ్మఒడి వచ్చింది. అమ్మఒడికి ఇట్లా వస్తుందా? ఇక్కడ వాటర్ సౌకర్యం ఎలా ఉంది సార్? ఇక్కడ వాటర్ సౌకర్యం గత 3 నెలలు కనుక వచ్చి డల్, మిగతా పర్వాలేదు, బెటర్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా? అవకాశం ఎవరికి వస్తే మనం చెప్పలేము, కానీ వాళ్ళకి ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా అంటా ఉన్నారు కాబట్టి ప్రజలకు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు
మీకు ఇల్లు ఇచ్చిందని చెప్తారు కదా ప్రభుత్వం, మీరేమనుకుంటారు? మాకు వీళ్ళు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వీళ్ళు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వైసీపీ మళ్ళీ రావాలంటారా? ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్ ఇక్కడ? సార్ నేను ఇంటికి వెళ్ళలేదు సార్, తెలుసు నాకు, నేను పనికి పోతూ ఉంటాను. మీ ఊళ్ళో ఎట్లుంది? రోడ్లు కానీ నీళ్లు కానీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే, పెన్షన్లు కానీ అంతా బాగానే. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేసిందా, ఆ ప్రభుత్వం బాగా చేసిందా? ఇదే కూడా బాగా చేసింది. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? బాలాజీ నాయుడు. మీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ. వెంకట్ గౌడ ఉన్నప్పుడు బాగుందా, అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా? ఇక్కడే ఈ ఉన్నప్పుడే బాగుంది సార్, మన ఈ జగన్ ఉన్నప్పుడు బాగుంది. ఎవరు జగన్ ఉన్నప్పుడు బాగుందంటారా? ఈ వెంకట గౌడ తిరుగుతాడు ఇక్కడ? వస్తాడు సార్, వస్తాడు. ఈసారి ఎలక్షన్లో వెంకట గౌడకి అవకాశం ఉంటుందా, అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటుందా? అది ఎట్లా చెప్పేశారు, మీరే అన్నారు కదా ఉండదే, అది అది వేస్తే తెలుస్తుంది యూత్ వస్తుంది అనేసి. ఇప్పుడు మనం ఎట్లా చెప్పేదే? అంతే అంటావా? ఊరేనా? ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన? ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది? గవర్నమెంట్ పాలన ఎట్లుంది? ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంది ఇక్కడ? ఎట్లా మనకేం తెలుసు, మనకేం ఓటు ఎవరికి ఎత్తావు? ఎవరు? మీరే. ఆపోజిట్కి ఎవరికి ఇష్టమో వాళ్ళకి. ఇక్కడ ఈ ఊళ్ళో సౌకర్యాలు మంచిగా ఉన్నాయా? ఇక్కడ రోడ్లు కానీ నీళ్లు కానీ సౌకర్యాలు మంచిగా చేసిందా ప్రభుత్వం? ఏదో చేసినారు. అంతేనా? ఓకే. గవర్నమెంట్ పాలన ఎట్లుంది? ఎట్లుంది ఇక్కడ పాలన? ఎట్లుంది పాలన అంతా మాకు తెలిసేలే. పింఛన్ ఇట్లా మంచిగా వస్తున్నాయా? రోడ్లు మంచిగా ఉన్నాయా? ఉన్నాయా? ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తామా? జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారు బాగుందా? అదే జగన్మోహన్ రెడ్డి బాగుందా? నీకేమంటావమ్మా? నాకు కూడా అదే. నీకు కూడా అదేనా? ఏది ఫ్యాన్ గుర్తేనా? కాదు ఆడికి పోతే మేము చెప్పలేము సమయ. ఆడికి పోతే ఫ్యానో గీనో ఏదో మాకు తెలదు, ఏదో తెలియదు చెప్పిస్తారు కదా, దానికి గుద్దునే. దానికి గుద్దానే గుద్దుతావా? ఓటుకు 2000 ఇస్తారు. వాళ్ళు కాదు, వాళ్ళు చెప్పేది కాదు, మా మనసు. మీ మనసు ఎట్టుంది? మా మనసు ఎట్లా పడుతుందో. సైకిల్ గుర్తా, ఫ్యాన్ గుర్తా? అది యా గుర్తా ఏడు చెప్పలేము. మంచిగా చేస్తురా నీకు? పింఛన్ ఇట్లా వస్తుందా నీకు? పింఛన్ వస్తుందా? ఏడొస్తుంది, ఈ నెల రాలే. ఈ నెల అంటే ఎలక్షన్ కోడ్లే కానీ ముందు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు బాగా చేసిండా, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసిండా? ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటేనా? ఇక్కడ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బాగా చేస్తున్నా, వెంకట కూడా బాగా. ముందు చంద్రబాబు నాయుడు కూడా పెద్ద చిన్నకి ఎంచి ఇచ్చేసినాడు డబ్బులు. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు, 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. మా ఎట్లా వాళ్ళకి ఇచ్చలేదు. దానికి ఏం చేస్తారో ఏమో తెలదు, మనకి తెలదు. సరే ఏం బా, సరే సరే చెప్పాలా. ఏ ఊరమ్మా? ఈ ఊరి పేరు ఏం పేరమ్మా? ఈ ఊరి పేరు మండిపేట సార్. మండిపేటలో పాలన ఎట్లుందమ్మా ఇక్కడ? పర్వాలేదు సార్, బాగానే ఉంది. ఏమేం చేసారమ్మా ఇక్కడ? మాకు అన్నీ చేశారు సార్, ఏమేమి పథకాలు చెప్పారో మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ బాగానే చూస్తున్నారు. మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడికి తిరుగుతున్నారు మేడం? ఇక్కడ తిరుగుతున్నారు, వచ్చారు సార్. వెంకటగౌడ వచ్చారు. వెంకటగౌడ గారు ఉన్నప్పుడు పాలన బాగుందా, అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా మేడం? వెంకటగౌడ గారు ఉన్నప్పుడు బాగుంది. ఏమేం చేసింది మేడం ఇక్కడ? మాకు మహిళలకు కానీ, స్టూడెంట్స్కి కానీ, వృద్ధులకు కానీ, ఈ హౌసింగ్ కానీ అన్నీ బాగా చేశారు. మాకేం లోపం లేదు. మాకున్న జగన్మోహన్ రెడ్డి మా సీఎం మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఆయనే రావాలంటారు? మళ్ళీ ఆయనే రావాలంటారు. మీ ఊళ్ళో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవా మేడం? లేదు సార్, నో ప్రాబ్లం. ఇక్కడ రోడ్లు కానీ నీళ్లు కానీ? నో ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం ఉంది కానీ అది సాల్వ్ చేశారు. ఇక్కడ అందరికీ సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి? అందరికి వస్తుంది. అందరికి వస్తున్నాయి అంటారా? ఈసారి ప్రభుత్వం మళ్ళీ మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి జగనే కావాలంటారా? బాగానే ఉంది సార్. బాగా ఏమేం చేసిండు సార్? అన్ని చేసినారు, ఏమేమి అవసరం వస్తుంది అన్ని చేసినారు. మీ ఊళ్ళో అంతా డ్రైనేజ్ అంతా వేయించినాడు, ఈసారి వేయించింది ఈ ప్రభుత్వంలోనే. ఇంకా లైట్స్ పోతే లైట్స్ వేపిస్తుంటాడు, రోడ్స్ వేపిస్తున్నాడు, రోడ్లు సీసీ రోడ్లు అంతా వేయించినాడు, అంతా బాగా చేసినారు సార్. అంతా బాగానే చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఉంటుందా, ఆయనకే ఉంటుందా? వెంకయ్య గౌడ్కే అవకాశం. సీఎం పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ? బాగుంది సార్, అన్ని పథకాలు వస్తున్నాయి, వాలంటరీ వ్యవస్థ బాగుంది, అంతా బాగుంది సార్. ఇక్కడ తాగునీరు సాగునీరు ఎట్లా సార్ మీ ఊర్లో? బాగుంది సార్. సాగునీరు కష్టమే కానీ తాగునీరు అంటే బాగానే ఉంది. తాగునీరు అంతా బాగుంది అంటారా? ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్? ఇక్కడ ఏమేం చేసాడు సార్ ఇక్కడ మీ ఎమ్మెల్యే? మాకు అన్ని సహాయం చేసినాడు. రైతు భరోసా ఇచ్చినాడు, అమ్మ ఒడి ఇచ్చినాడు, పింఛన్లు ఇస్తా ఉన్నాడు, అన్ని ఇస్తా ఉన్నాడు. సంక్షేమ పథకాలు అన్ని వచ్చినాయి? అన్ని వచ్చినాయి. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి అయితే బాగుంటుంది, ఇక్కడ వెంకటగౌడ వెంకటగౌడే మేలు. వెంకటగౌడ మేలు. అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం జరగలేదు సార్? ఏం చేయలేదు. వాళ్ళ ఇండ్లు వాళ్ళు ప్రభుత్వంలో వచ్చి వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, మాకు ఊరికి ఇండ్లు ఇలా. ఈ జగన్ రెడ్డి వచ్చి వరుసగా ఇండ్లు ఇచ్చినాడు.
వాళ్ళు వచ్చి ఒకరు ఇన్ని 2-3 ఇండ్లు కట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. మాకు భేద సాధక ఎవరికి వెళ్ళలేదు. ఎవరు వచ్చినాక చంద్రబాబు నాయుడు వచ్చినాక మాకేం సగాయం చేయలేదు పేదోళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగా అన్ని సౌకర్యము చేస్తాను. అన్ని సౌకర్యం అయింది. మీకు అమ్మఒడికి ఇట్లా అన్నీ వస్తాయమ్మా? అమ్మఒడి కూడా వస్తుంది, పింఛన్లు అందరికి వస్తున్నాయి. అందరికి వస్తుంది. మరి సార్ ఏ ప్రభుత్వం రావాలి? అదే రావాల. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికి వస్తే బాగుంటది అనుకుంటారు మీరు? ఇక్కడ వెంకటగౌడ, అమర్నాథ్ గౌడ? వెంకయ్యగౌడు. అమర్నాథ్ రెడ్డి ఆయన ఏం చేయలే మాకు. ఏం చేయలేదా? నీళ్ళు మంచిగా వస్తాయా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఇక్కడ మరి వైసీపీ ప్రభుత్వం మంచి చేసిందా, టీడీ ప్రభుత్వం మంచి చేసిందా? ఏమేం చేసిందమ్మా? అన్ని ఇచ్చింది, అమ్మఒడి ఇచ్చింది మాకు. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి మాకు. అన్ని బాగుంది. ఇప్పటికి మీ ఊళ్ళో ఎలాంటి సమస్యలు ఏమి లేవా? ఏం సమస్యలు లేవు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా? ఏమో సార్ అట్లా సగం ఇట్లా సగం ఉన్నారు. అట్లా సగం ఇట్లా సగం ఉన్నారు. ఇప్పటిదాకా మంచిగా చేశారని చెప్తారు మీరే. మంచి చేసినారు. ఇప్పుడు నేనేమో వాళ్ళు ఉండాలి కదా అట్లా. ఎవరు ఇప్పుడు ఇద్దరు ఉండరు కదా, ఇద్దరులో ఇప్పుడు నేను అట్లుంటా వాళ్ళు అట్లుంటారు. మీకు అమ్మఒడి గిట్ల అన్ని వచ్చినాయా? వచ్చినాయి. మీ ఊళ్ళో రోడ్లు కానీ నీళ్లు కానీ? నీళ్ళు ఏమో పర్వాలేదు, రోడ్లు బాగానే చేసినారు, బాగానే ఉండాలి. వ్యవసాయం గిట్ట పంటలు మంచిగా పడుతున్నాయి ఇక్కడ? గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? పాలకు ధరలు ఉన్నాయమ్మా ఇక్కడ? పాల ధరలు ఎట్లుందమ్మా పాలకు లీటరు? పాల లీటర్ వచ్చి 37, 38, 40 కూడా పడతాను డైరీలో. మంచిగా అమ్ముడుపోతున్నాయా? ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది అంటారు? ఏ పవిత్రం వస్తుందంటే మనం చెప్పలేం కదా. వెంకటగౌడ ఎక్కువ తిరుగుతున్నాడా, అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కువ? మాకు వెంకటగౌడ వచ్చినాడు 2 సార్లు వచ్చినాడు. ఇప్పుడు వెంకటగౌడ గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగిందా, అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ? అప్పుడు వెంకటగౌడ ఇదిగా ఉన్నప్పుడు మాత్రము వచ్చి 2 సార్లు వచ్చిపోయినాడు. అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఊర్లో లేదు. అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడు లేరా? ఆ టయానికి అట్టిపోతే ఏదనిపిస్తే దానికి వేస్తాం. ఏదనిపిస్తే దానికి వేస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక సంక్షేమ పథకాలు ఎట్లా వచ్చినాయమ్మా ఇక్కడ? బాగా వచ్చినాయి. అంత ముందు ప్రభుత్వంలో బాగా వచ్చినాయి, ఇప్పుడున్న ప్రభుత్వంలో బాగా వచ్చినాయా? అది పర్వాలేదు, ఇది పర్వాలేదు. అది పర్వాలేదు, ఇది పర్వాలేదు. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదమ్మా, ఉండేది ఒకటే ఓటు. మరి అది పర్వాలేదు అంటారా, ఇది పర్వాలేదు అంటారా? అప్పుడు ఇదే పర్వాలేదు, ఇదే పర్వాలేదు అంటారా? ఇక్కడ ఎమ్మెల్యే గారు తిరుగుతారా మీ ఊరికి? తిరుగుతారా? ఇక మీ ఊళ్ళో రోడ్లు కానీ సౌకర్యాలు ఎట్లున్నాయి? మీ ఊళ్ళో అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? నిజం చెప్పండి. నిజంగానే రోడ్లు చండాలంగా ఉన్నాయి. ఇదేం చూస్తే కనబడతలేవా? మురికాలు బాగానే లేవు, మీ ఊళ్ళో నీళ్ళే లేవు. బాగా చేసిరని చెప్తున్నావు. ఇంకా తోలుతారు. తోలుతారా? అసలు ఎమ్మెల్యే వస్తాడు ఊరికి? వస్తాడు. వచ్చి ఏం చేసిండు చెప్పండి? ఏం చేసినాడు? కాలువలు చేయించినాడు, రోడ్లు చేయించినాడు, కొలాయిలు వేయించినాడు, బోర్లో నీళ్ళు సరిగ్గా రాలా, వానలు లేదు. ఇంకేం చేసేదా? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంట? మరి ఈ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఈ ప్రభుత్వం వస్తే అంతే.